దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ నామానికి వందనాలు. చదవబడిన మాటలు మీవి, అమూల్యమైన శక్తి కలిగిన జీవము కలిగిన మాటలు మీ బిడ్డలకు బోధించండిగా. నా అపవిత్రమైన మీ జీవవాక్కులు వినిపించమని. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని చెప్పారు. మీ దయ కలిగిన శక్తి కలిగిన మాటలు బోధింపరాయుండిగా. నా నోట నీ మాటలు ఉంచి మీ బిడ్డలకు ఆధ్యాత్మిక సత్యములు బోధించుమని మా ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు తూరు సీదోన్ల ప్రాంతాలను విడిచి దెక్కపల్లి మీదుగా గలిలయ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది? ఆయన తూరు సీదోన్ల ప్రాంతాలు ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చింది అంటే, ఆయన స్వస్థపరచడానికి వచ్చాడు ఆయన ఆ ప్రాంతానికి. రెండవది, శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి గలిలయ ప్రాంతానికి వచ్చాడు. మూడవది, ఆధ్యాత్మిక సత్యములు బోధించడానికి ఆయన తూరు సీదోన్ల ప్రాంతం అంటే విగ్రహారాధన కలిగిన ప్రాంతాలను వదిలిపెట్టి ఆయన ఈ ప్రాంతానికి వచ్చి స్వస్థపరచడానికి, తన బిడ్డలకు ఆధ్యాత్మిక సత్యములు బోధించడానికి, ఆ తర్వాత అనేక మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి యేసయ్య గలిలయ ప్రాంతానికి వచ్చాడు. ఆ గలిలయ ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ దెక్కపల్లి అంటే, డెకా అంటే 10, పొలిస్ అంటే సిటీస్, పట్టణములు. 10 పట్టణములు ఆ ప్రాంతాన్ని దెక్కపల్లి ప్రాంతాలు అని అంటాం. ఆ 10 పట్టణములు ఏమిటంటే సితోఫియా, హిప్పల్స్, గెదారా, ఫిలడెల్ఫియా, గెరాసా, రేయన్, కెనెతా, రెఫెతాన్, డెమస్కస్. ఈ 10 పట్టణాలని సిటీస్ అంటారు. డెక్కపొలిస్ అనేటువంటి ప్రాంతాలని ఈ 10 పట్టణాలు కలిపి ఆ విధముగా దెక్కపల్లి అనేటువంటి ప్రాంతములుగా పిలుస్తారు. ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీ లాగా అలాగున ఆ ప్రాంతాన్ని అలాగా పిలిచేవారు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన ఆ ప్రాంతాలన్నింటిని కూడా వదిలిపెట్టి గలిలయ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఎందుకు అనంటే, అక్కడ ఒక అద్భుతమైన కార్యము చేయాలి, స్వస్థత కార్యము చేయవలసింది కనుక అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏమి జరిగిందో చూడండి. ఒక మనుషుడు తీసుకుని వచ్చారు. అతడు ఎలాంటి వాడై ఉంటున్నాడు? చెవుడు నత్తి గలవాడు. అంటే మాట్లాడితేనేమో వినలేనటువంటి వాడు, మరి ఆ మాటను తిరిగి వివరించాలి అని అంటే నత్తి కలిగినటువంటి వాడు. చెవుడు ఉంది, మాట వినలేని వాడు, తిరిగి మాటకు మాట సమాధానము చెప్పలేడు. బహు భయంకరమైనటువంటి ఆ బలహీనతలో బాధపడుతున్నాడు. ఇక్కడ చెవుడు నత్తి కలిగినటువంటి వాడిని మనం ఇక్కడ చూస్తాం. ఆయన ఎదుగు తీసుకుని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు యేసయ్య వారిని చేయి పెట్టి స్వస్థపరచవచ్చు వారి మధ్యలోనే, కానీ ఏకాంతముగా తీసుకుని వెళ్ళాడు. ఎందుకు ఏకాంతముగా తీసుకుని వెళ్ళవలసి వచ్చింది యేసయ్య వారిని? చెవుడు నత్తి గలవాడు మాట్లాడాలంటే, జనసమూహంలో మాట్లాడాలంటే ఏమవుతుంది? వారు భయపడతారు. భయపడి నేను మాట్లాడితే నన్ను ఎగతాళి చేస్తారేమో, లేకపోతే నేను సరిగా వినలేదని నన్ను ఒకవేళ ఆక్షేపణలు చేస్తారనేటువంటి ఆలోచనతో వారు భయపడి ఏమి మాట్లాడరు. అందుకని ఆయన ఏకాంతంగా తీసుకొచ్చాడు అతన్ని. అంటే నేను మాట్లాడలేనటువంటి న్యూనతాభావము కలిగి తన్ను తాను తగ్గించుకొని తను తాను బలహీనపరుచుకునే పరిస్థితిలో నుండి యేసయ్య వారిని మాట్లాడటానికి ఒక సాధనముగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, వారిని ప్రక్కకు తీసుకుని వచ్చి వారు వచ్చి ఆయన్ని వేడుకున్నారు. వారి మీద చెయ్యి ఉంచమని వేడుకున్నారు. కానీ సమూహము నుండి ఆయన వారిని ఏకాంతంగా తోడుకొని పోయి చెవులలో తన వ్రేలి పెట్టి ఉమ్మి వేసి వారి నాలుకను ముట్టాడు. చెవులలో వ్రేలి పెట్టాడు, ఉమ్మి వేశాడు, నాలుకను ముట్టాడు. ఆ దినములలో, యూదుల దినములలో ఉమ్మి ద్వారా స్వస్థత కలుగుతుంది అని నమ్మేవారు ఆ దినాల్లో. అందుకని యేసయ్య అక్కడ ఉమ్మిని ఉపయోగించాడు. ఆ తర్వాత ముట్టాడు, నాలుకను ముట్టాడు. ముట్టిన తర్వాత అతడు చక్కగా మాట్లాడగలిగినట్లుగా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఒక వ్యక్తి బలహీనత ఎందుకు వరకు వచ్చింది? యేసు ప్రభు అనే శిష్యులు ఒక ప్రశ్న వేశారు. రండి,
యోహాను సువార్త 9వ అధ్యాయానికి రండి. ఏమని ప్రశ్న వేశారో రండి ఒకసారి మనం చూద్దాం. 9వ అధ్యాయము మొదటి 2వ వచనం చదవండి. 9:2 యోహాను సువార్త. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడుగుగా. చూడండి ఏమని అడిగారు వారు? బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టాలంటే వీడు పాపం చేశాడా లేకపోతే వీని తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగారు. ఎందుకంటే యూదుల్లో కూడా ఒక సంప్రదాయం ఉంది. గుడ్డివాడిగా పుట్టటము, కుష్ఠరోగిగా పుట్టటము, పెరాలసిస్ పక్షవాతంగా పుట్టటము, ఈ మూడు కూడా దేవుని ఉగ్రతకు పాలి భాగస్థులైనటువంటి వారికి ఇవన్నీ ఈ రోగాలు వస్తాయని ఆనాడు యూదుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు. కాబట్టే వారు అడుగుతున్నారు, ఏదో పాపము చేశారు, ఏదో నేరము చేశాడు, ఏదో దోషము చేశారన్నాడు, వీడు పుట్టుటకు ఎవరి కారణము? వీడు పాపం చేశాడా లేకపోతే వీరి కన్న తల్లిదండ్రులు? ఎందుకంటే నిత్యోపదేశకాలు అంటారు, తల్లిదండ్రులు చేసిన పాపము కుమారుల మీదకి 3-4 తరముల వరకు వారి మీదకి వస్తుంది అని అంటాడు. కాబట్టి ఆ మాట ప్రకారము ప్రశ్న వేశారు, వీడు పాపం చేశాడా వీరి కన్నవారు పాపం చేశారంటే యేసయ్య చక్కని సమాధానం చెప్పాడు. ఏమంటున్నాడు చూడండి 3వ వచనంలో, యేసు వీడైనను వీని కన్నవారైన పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటానికి అంటే దేవుని యొక్క అద్భుతమైన కార్యములు ప్రజల మధ్యలో జరగటానికి మనం అనుకుంటాం. ఒక్కోసారి బలహీనత వచ్చినప్పుడు ఏంటి నాకేనా ఈ బలహీనత అనుకుంటాం. ఒక్కోసారి కొంతమంది బలహీనత చూస్తే మనం అనుకుంటాం ఇది పగస్తులు కూడా రాకూడదు అని అనుకుంటాం. నిజమే, ఇటువంటి బలహీనత మన శత్రువులు కూడా రాకూడదు అటువంటి బలహీనత గురించి అనుకుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ బలహీనత ఎందుకు వస్తుంది? ఎందుకు బలహీనతలు వస్తాయి మనలో? యోబు భక్తుడు అంటాడు, శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె ఆయన అంటాడు. రండి యోబు గ్రంథంలోకి వస్తారు రండి. అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? నేను శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె ఆయన. 23:10 చదవండి. జోబ్ చాప్టర్ 23 verse 10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదు అంటున్నాడు. నేను నడిచే మార్గం ఆయన తెలుసు అంటున్నాడు. నిజమే, మనము నడిచే మార్గము దేవునికి తెలుసు. కానీ ఏ మార్గములో వెళ్ళాలో మనము కూడా నిర్ణయం తీసుకోవాలి. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మంచి మార్గము, రెండవది చెడు మార్గం ఉన్నది. విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గం ఉంది. ఆశీర్వాదకరమైన మార్గం ఉంది, శాపకరమైన మార్గం ఉంది. కాబట్టి అది దేనికి వెళ్ళాలో మనము నిర్ణయించుకోవాల్సి అవసరం ఉంది. ఇక్కడ అంటున్నాడు, నేను నడుచు మార్గం ఆయన తెలియను. నేను నడిచే మార్గం ఆయన తెలుసు, కానీ నేను శోధింపబడిన మీదట నేను సువర్ణం వలె అవుతాను. సువర్ణం అంటే ఏమిటి? గోల్డ్, బంగారం. నేను బంగారం వలె అవుతాను. ఎందుకంటే ఒక మంచి ఆభరణాలు కొనుక్కుంటారు స్త్రీలు. జ్యువెలర్స్కి వెళ్ళి జోయలుకాస్ ఉన్నాయి, ఆర్ఎన్ ఉన్నాయి, రకరకాల జ్యువెలర్, లలితా జ్యువెలర్ చాలా ఉన్నాయి. మంచి బంగారు నాణ్యాన్ని కొనుక్కుంటారు, బంగారు ఆభరణాన్ని కొనుక్కుంటారు. కొనుక్కొచ్చిన తర్వాత చాలా బాగుంది అనుకుంటారు. కానీ ఆ బంగారు ఆభరణానికి ఎన్ని శుద్ధి దెబ్బలు తగినాయో తెలుసా? ఎంతసేపు కాల్చబడిందో తెలుసా? ఎన్ని మెలికలు కంసాలి దానిని పట్టకారు తీసుకొని ఎన్ని మెలికలు తిప్పాడో తెలుసా? తెలియదు, మనకు తెలియదు. ఆభరణం చూడగలంటాం, చాలా బాగుంది ఈ ఆభరణం అనుకుంటాం. కానీ అన్ని శుద్ధి దెబ్బలు, అన్ని మెలికలు తిరిగి అన్ని అయిపోయి అన్ని కాల్చబడిన తర్వాత ఈ ఆభరణం చాలా చక్కగా ఉందంటాం. మనం కూడా అంతే. యేసయ్య మనల్ని మంచి ఆభరణంగా చేయాలి అంటే ఈ శోధనలు, సమస్యలు ఇవన్నీ వస్తుంటాయి. ఇంకా ఎక్కువగా దేవుని దగ్గరగా నడవటానికి, దేవునికి ప్రార్థన చేయటానికి, దేవునికి సమీపంగా ఉండటానికి. అందుకంటాడు, నేను నడిచే మార్గం ఆయన తెలుసయ్యా అంటున్నాడు. నేను శోధింపబడిన మీదట సువర్ణం వలె అవుతానన్నాడు. నిజమే, అలాగ మారిపోతాం. మనము కూడా అంతే. ప్రతిరోజు సుఖపడుతున్నామంటూ అనుకున్నామనుకోండి, సుఖం విలువ తెలుస్తుందా? తెలియదు. అదే దుఃఖం వస్తే అప్పుడు తెలుస్తుంది సుఖం. సుఖం ఎలాగో ఉంటుంది అని అంటే ఇద్దరు స్నేహితులు బాగా నడిచి వెళ్తుంటే ఎలాగంటే బాగా టైట్గా ఉండేటువంటి షూస్ వేసుకొని
వాడు నడిచి వెళ్తున్నారంట. నడిచి వెళ్తుంటే నీకు ఎట్లా ఉందంటే నాకు చాలా కష్టంగా ఉందంట. సరే కొద్ది దూరం నడిచిన తర్వాత వాటిని విడిచి చూడు అన్నాడంట. ఎంత హాయిగా ఉందో అన్నాడు. అది అంటే ఇరుక్కు, కష్టము, బాధలు, శోధనలు ఎన్ని వచ్చినా వాటిని ఎదిరించడానికి మనకు శక్తి చాలదు. మనము వాటిని ఎదిరించలేకపోవచ్చు, కానీ మన పక్షంగా ఉన్నటువంటి వారు ఎవరు? గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఒక్క మాటతోనే ఆకాశ మహాకాశములు చేయగలిగినటువంటి దేవుడు. అటువంటి సర్వశక్తిమంతుడు మానవులైనటువంటి తన ప్రజలను ప్రేమించి పాపులుగా ఉన్నటువంటి వారిని పరిశుద్ధులుగా చేయడానికి తల్లి గర్భములో పిండముగా రూపించబడ్డాడు. అంత ప్రేమ దేవునికి, అంత శక్తి కలిగినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని విస్తారమైనటువంటి కృప కలిగినటువంటి దేవుడు తల్లి గర్భములో ఒక పిండ రూపముగా వచ్చేసాడు. ఎవరి కోసము? మన కోసమే. మన కోసమే. మనము పాపములు, దోషముల నుండి విడిపించబడటానికి, ఈ దోషముల నుండి మనము పరివర్తన పొందటానికి, పరిశుద్ధులు కావటానికి ఆయన తన కృప చేత తన్ను తాను తగ్గించుకుని ఒక పిండ రూపముగా తల్లి గర్భంలోకి వచ్చేసాడు. ప్రియా దేవుని బిడ్డలు, ఎంత గొప్ప ప్రేమ దేవునిది, ఎంత కృప దేవునిది మన పట్ల అధికముగా ఉన్నది అని దీనిని బట్టి మనం తెలుసుకోవాలి. కానీ చివరకు ఆయన తన ప్రాణము పోనంతగా తన శరీరము నల్లగొట్టబడింది, తన యొక్క పరిశుద్ధ రక్తము కార్చబడింది. అయినను కూడా మొట్టమొదటి మాట ఏమిటి? మొదటి మాట సిలువలో, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిరువురు గనుక వీరిని క్షమించు. అన్ని కొట్టిన సైనికులు కొడుతున్నారు, బంట్రోతులు కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, బాధిస్తున్నారు, ఇన్ని చేస్తున్నా వీరేం చేస్తారో ఇది తెలియదు అంటున్నాడు. నిజమే, ఆయన దేవుని కుమారుని వారికి తెలియదు, ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడని వారికి తెలియదు, పొట్టల్లో మేకులు కొనుక్కొచ్చినటువంటి వాడు కూడా తెలియదు. ఏమనుకున్నాడు? నేను ఒక డ్యూటీ చేస్తున్నాను, ఆయన సిలువ వేయడానికి మేకులు కొనుక్కొచ్చారు. వాడికి తెలియదు, సైనికునికి తాను ఏమి చేస్తున్నాడో తెలియదు, ఎవరి కోసం ఇవి చేస్తున్నాడో తెలియదు. అధికారి చెప్పాడు, నేను వెళ్ళాను, కొట్టులోకి వెళ్ళాను, కొనుక్కొచ్చిన తర్వాత సిలువ వేశారు, అంతే. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించమని అడుగుతున్నాడు యేసయ్య. ఆ క్షమాపణ ఇవ్వటానికి గొప్ప దేవుడు ఒక చిన్న పిండముగా రూపించబడి తల్లి గర్భమున పుట్టి సామాన్య మానవుడిగా, ఏమీ లేనటువంటి వానిగా, ఎంత లేనటువంటి వాడు, పరిసయ్యులు యూదులు వీళ్ళందరూ కూడా పరిశీలన చేస్తూ ఆయన ఒక ప్రశ్న వేశారు. ఏమని అడిగారు? బోధకుడా, కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదని అడిగారు. వారికి తెలుసు కైసరికి పన్ను ఇవ్వాలి, సీసర్కి పన్ను ఇవ్వాలి, తెలుసు వారికి. రోమా ప్రభుత్వంలో ఉండాలంటే పన్ను కట్టాలి. మరి ఈయన ఏం చెబుతున్నాడు? ఆయన మాటలో తప్పు పట్టాలని, ఆయన ఆలోచనలో తప్పు పట్టాలని, ఆయన ఉద్దేశం తప్పు పట్టాలని, అంటే దేశమునకు విరోధముగా వేరుగా రాజకీయ సంబంధమైనటువంటి, ఈ విధమైనటువంటి ప్రభుత్వ సంబంధమైనటువంటి నేరం మోపాలని అడుగుతున్నారు. ఈయన మరి పన్ను కట్టవలన లేదంటే ఆయన తెలుసు. ఆయన వారి కుయుక్తిని ఎరిగి అంటాడు లూకా సువార్తికుడు. ఒక చిక్కని మాట పడతాడు. రండి ఒకసారి లూకా సువార్త 20వ అధ్యాయానికి రండి. అక్కడ ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఏమంటున్నాడు? రండి ఒకసారి లూకా సువార్త చూసినట్లయితే 20వ అధ్యాయము చూసినట్లయితే 22, 23 వచనాలు. 20, 22, 23. మనము కైసరుకు పన్నించుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపించాను. అంటే వారి హృదయంలో వారికి తెలుసు, ఇది చేయాలని తెలిసి కూడా ప్రశ్న వేస్తున్నారు. అసలు కట్టాలా వద్దా పన్ను అని అడిగారు. ఆయన వారి కుయుక్తులు గుర్తెరిగి ఎంతగా రిక్తులుగా చేసుకున్నాడంటే, నాకు దేనారం చూపించండి అయ్యా అన్నాడు. చూడండి ఎంత ప్రేమ. దేనారం అంటే ఎంత? ₹10, 50 NPs, 50 పైసలు. అది కూడా లేదు ఆయన దగ్గర. సర్వశక్తిమంతుడు, సమస్తము 24 సంకీర్తన అంటాడు, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు ఎవరివి? యెహోవావే, దేవునివే. సమస్తము నిర్గమకాండం అంటాడు 19:6లో, సమస్త భూమి నాదే కదా అంటాడు. ఆయనదే ఇవన్నీ. ఆయన ఇస్తేనే మనం అనుభవిస్తున్నాం. ఆయన ఇవన్నీ ఇస్తేనే మనము ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇన్ని ఆయన మనకు కలుగు చేస్తేనే మనం ఉండగలుగుతున్నాం.
మరి ఆ దేవుని మనము కీర్తించగలుగుతున్నామా? ఆయన మనం స్తుతించగలుగుతున్నామా? ఆయన ఆరాధించగలుగుతున్నామా? ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన తన ప్రజల కొరకు ఈ లోకానికి ఒక నరరూపిగా ఆయన దిగి వచ్చాడు. ఎందుకు అనంటే మానవుల పాపమును పరిహరించడానికి. అడిగాను, వీడు పాపం చేశాడా, వీరి తల్లిదండ్రులు చేశారండి? దేవుని మహిమ, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే. వీడు ఎందుకు పుట్టాడు గుడ్డివాడిగా? రండి నిర్గమకాండానికి రండి. మోషేతో దేవుడు ఏమంటున్నాడు ఒకసారి, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు అని అంటున్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయానికి రండి ఒక్కసారి. 4:11 చదవండి. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మోగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దృష్టి గలవాన్నే గాని, గురుడివాన్నే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా అంటున్నాడు. ఎవరు చేసింది? ఆయనే. ఎందుకు అలాగునా? వారి నుండి ఒక అద్భుతమైన కార్యము చేయాలి, ఒక గొప్ప కార్యమును జరిగించాలి. వారు యొక్క జీవితము ఒక ప్రత్యక్ష సాక్ష్యము కావాలి. ఎందుకంటాడు మానవునికి నోరిచ్చిన వాడెవడు? ఎందుకంటే అయ్యా నేను నోటి మాంద కలిగిన వాడు అంటే నత్యవాడు అన్నాడు మోషే. నేను మాట్లాడినానయ్యా ఫరో తల్లి, నేను మాట్లాడలేను, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అని అంటే, అప్పుడు అంటాడు అసలు మానవుడికి నోరిచ్చింది ఎవరయ్యా? నేనే కదా అంటాడు. చెవిటివాన్నే గాని, మోగవాన్నే గాని, గుడ్డివాన్నే గాని, దృష్టి గలవాన్నే గాని పుట్టించిన వాడెవడు? నేనే కదా. నేనే కదా ఇవన్నీ మానవునికి సమస్తమైన అవయములు కలుగు చేసింది నేనే కదా. కాబట్టి నీ వెళ్ళి ఫరోతో మాట్లాడు అంటున్నాడు. నీ అన్నయ్యన అహరోను లేడా? నీ వెళ్ళి మాట్లాడు అంటాడు. ఇవన్నీ ఇచ్చింది దేవుడే. మరి ఎందుకు అనంటే వీని యొక్క ఎందుకు అతడు గుడ్డివాడిగా పుట్టాడంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబట్టుకే. దేవుని అద్భుత కార్యములు వారి జీవితంలో జరగటానికి మనకు కూడా శ్రమలు, శోధనలు, సమస్యలు వస్తుంటాయి. అప్పుడు మనము ఎంతగానో దేవుని మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ఈ శ్రమ, ఈ శోధన నుండి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో, లోకములో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధింపక మానడు. లోకములో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును, సాతానుడు విడువక శోధింపక మానవుడు. లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు. లోకమును జయించిన యేసు మనకు ఉన్నాడు. జయ జీవితమును తప్పక దయ చేయును, జయ జీవితమును తప్పక దయ చేయును. కానాను యాత్ర ఇది సియోను యాత్ర, ఐగుప్తు విడచిన విశ్వాస యాత్ర, ఐగుప్తు విడచిన విశ్వాస యాత్ర, కానాను యాత్ర ఇది సియోను యాత్ర. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇన్ని వస్తున్నాయంటే దేవుని క్రియలు మన ముందు ప్రత్యక్షపరచడానికి, దేవుని యొక్క అద్భుత కార్యములు మన జీవితంలో జరగటానికి ఇవన్నీ వస్తున్నాయి. ఈ నత్తి వాడిని, చెవిటి గల వాడిని దూరంగా తీసుకుని, ఎందుకంటే అతని మధ్యలో మాట్లాడాలంటే ఏమవుతుంది? అతనికి భయం ఉంటుంది, తను తాను తగ్గించుకొని భయం ఉంటుంది. ఎందుకంటే నత్తివాడిని చూస్తే మనం చాలా బాగా వాళ్ళ గురించి మనం చేస్తాం. నేను చిన్నవాడిని, దాదాపు 10 సంవత్సరాలు ఉంటుంది. మా బాబాయ్ నత్యోడు. ఏమైంది? ఒక ఆయన గేదెలు కొనడానికి వచ్చాడు, ఈయన గేదెలు అమ్ముతున్నాడు. ఆయన వచ్చి అడిగాడు, ఈ గేదెని ఎంతకు అమ్ముతా ఉన్నాడు ఆయన. ఈయనకి నత్తి కదా, ఈయన అన్నాడు ఈ గేదెని ఎంతకి అమ్ముతా అన్నాడు ఆయన. ఇట్లా ఎగతాళి చేయటం అంటే ఆయన అనుకున్నాడు నన్ను ఎగతాళి చేస్తున్నాడు అనుకున్నాడు ఆయన.
ఇద్దరు నత్తోళ్ళని వాళ్ళకి తెలియదు. ఇట్లా ఈ మాట అనుకుని వారు కోపం వచ్చేసి నన్ను ఎగతాళి చేస్తామేందని ఇద్దరిద్దరు నత్తితో మాట్లాడితే ఆ పక్కన ఆయన అన్నాడు, అయ్యా ఆయనకి నత్తి నీకు నత్తి, అయ్యా మీరు ఆ గేదెని ఏదో శుభ్రం కొనుక్కొని అన్నాను. అప్పుడే నేను చూశాను. అంటే వాళ్ళ బాధ అలాగుంటుంది. కాబట్టి నలుగురిలో మాట్లాడటానికి వారు ఇష్టపడరు, నలుగురిలో ఏదైనా చెప్పడానికి ఇష్టపడరు. వాడిని ఏకాంతంగా యేసయ్య ఇదే చేశాడు. ఆయనకి తెలుసు పరమదేవుడు ఆయన, ఆయనకి తెలియంది లేదు. ఆయన సర్వమెరిగిన సర్వాధికారి. కాబట్టి ప్రక్కకు తీసుకుని వెళ్ళి వానితో మాట్లాడుతూ ఇలాగున చేశాడు. అప్పుడు అతని చెవులలో వ్రేలి, 3 విషయాలు చూస్తాం. చెవులలో వ్రేలి పెట్టాడు, ఉమ్మి వేశాడు, నాలుకతో ముట్టాడు. నాలుకను ముట్టి ఏమన్నాడు? ఎఫ్ఫాతా అనేటువంటి మాట అన్నాడు. ఎఫ్ఫాతా అనేటువంటి అరమయిక్ భాష. ఆ దినములలో గ్రీకు భాష బాగా ప్రాచుర్యం ఉంది. కానీ యేసు ప్రభు ఏ మాట మాట్లాడాడు? అరమయిక్ భాష. సామాన్య ప్రజలు మాట్లాడుకునే భాష. సామాన్య ప్రజలు వ్యాపారం అప్పుడు కానీ ఆయా పట్టణాల కూడల్లో మాట్లాడుకునే భాష అరమయిక్ భాష. అదే మాట్లాడాడు ఆయన. ఆయన మాట్లాడినటువంటి భాషలన్నీ కూడా ఆయన చిత్తము చొప్పున, ఆయన ఉద్దేశం చొప్పున ఏర్పాటు చేయబడినవే. అవన్నీ కూడా భాషలు కూడా మార్చింది ఆయనే. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అలాగున చేసినటువంటి యేసయ్య ఆ భాషలు అరమేయిక్ భాష వాడాడు. ఇది ఎఫ్ఫాతా అంటే అర్థం ఏమిటి? తెరవబడినటువంటి అర్థం. మరి ఒక మాట కూడా ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం. రెండవది రండి ఒకసారి, తలితాకుము అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం చదవండి. ఆ చిన్నదాని చేయి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఈ మాట కూడా తలితాకుము అంటే చిన్నదానా లెమ్మని. ఇది కూడా అరమేయిక్ భాష. ఆయన అరమేయిక్ భాష మాట్లాడి అక్కడ వారిని బలపరిచినట్లుగా మనం చూస్తాం. ఎఫ్ఫాతా అనగానే, తెరవబడు అనగానే అతనికి వెంటనే దాని నుండి విడుదల పొందాడు. ఆయన స్వస్థపరచబడ్డాడు, వెంటనే విడుదల పొందాడు. మంచి ఆ బలహీనతుండి విడుదల కలిగించాడు. అప్పుడు అంటున్నాడు అతడు, చూడండి, అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచున్న, స్పష్టముగా మాట్లాడుతున్నాడు. తేటగా మాట్లాడడం అంటే స్పష్టముగా, ఏ తప్పు లేకుండా, నత్తి లేకుండా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని చెప్పారు. మీరు ఎప్పుడన్నా గమనించారా? ఏదన్నా విషయం చెవులో చెప్పి ఎవరితో చెప్పొద్దు అంటారు. ఎంతమంది తెలిసింది? అది మొత్తం తెలిసింది. ఈ గోడ పక్కన కూర్చొని వదినో లేకపోతే అక్కో వదిన అంటారు కదా, ఈ మాట ఎవరితో చెప్పొద్దమ్మా అంటారు. ఆమె ఆ పక్క గోడవని పిలిచింది, ఈ మాట ఎవరితో చెప్పొద్దు అంటది. ఆమె అవతల పక్క గోడవని పిలిచింది, ఈ మాట ఎవరితో చెప్పొద్దు అంటారు. చివరికి ఏమైంది? అందరికీ తెలిసింది. యేసయ్య కూడా ఎవరితో చెప్పొద్దు అని చెప్పిన, ఆజ్ఞాపించిన కొలది మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేశారు. ఎక్కువగా మనం ఏది చేయొద్దంటామో పిల్లలు అదే చేస్తారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన వద్దు అనే కొంది ఇంకా ఎక్కువగా ప్రచారం చేశారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్వస్థత పొందిన వారిని చూస్తున్నారు. ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఈయన సమస్తాన్ని బాగు చేశాడు. నిజమే, బలహీనతని విడుదల కలుగు చేస్తాడు, జీవితాలను బాగు చేస్తాడు, రుణ బాధలు తీసివేస్తాడు, ఆర్థిక సంబంధం ఇబ్బంది తీసివేస్తాడు, కష్టాలను తొలగిస్తాడు, నష్టాలను భరించే విధంగా చేస్తాడు, శోధనలు వచ్చిన వాటిని తీసివేస్తాడు, సమస్యలు వచ్చిన వాటిని తీసివేస్తాడు. ఎన్నైనా కానీ సమస్తమును బాగు చేస్తున్నాడు. ఆయన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అవసరతలే కానీ, భౌతిక సంబంధమైన అవసరతలే కానీ ఆయన తీర్చగలడు, ఆయన బాగు చేయగలడు. ఎందుకు అనంటే ఆయన సమస్తమైనటువంటి సర్వాధికారి. ఆయన చిత్తము లేకుండా, ఆయన ఉద్దేశం లేకుండా ఈ లోకంలో ఏది కూడా జరగదు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. చెవిటి వారు వింటున్నారు, మగవారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా చెప్పుకొని వారు అపరిమితముగా ఆశ్చర్యపడ్డారు.
పరిమితంగా వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని అద్భుతమైన కార్యాలను చూశారు. నిజమే, సాక్ష్యం అంటే మన జీవితంలో దేవుడు చేసే మేలుని బట్టి మనం కూడా చెప్పుకుంటాం. ఆయన చేసిన అద్భుతమైన కార్యములు, మనం ఏ కష్టం ఎదుర్కొన్నామో, ఏ బాధ ఎదుర్కొన్నామో, ఎటువంటి శోధన కలిగిందో, ఎటువంటి వేదన కలిగిందో. 40 దినాలు టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డాను. నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను. సేవకు రాకముందు నేను ఒక మంచి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. 40 దినాలు టైఫాయిడ్ జ్వరంతో బాధపడ్డాను. నేను ఉదయం టాబ్లెట్, సాయంత్రం టాబ్లెట్ తీసుకొని డ్యూటీకి వెళ్తాను. ఈ గుంటూరులోనే జాబ్ చేస్తున్నాను. డ్యూటీకి వెళ్తానే ఉండేవాడిని. జ్వరం వచ్చేది, మళ్ళా తెల్లారికి తగ్గేది, మళ్ళా వెళ్ళేవాడిని, మళ్ళా జ్వరం వచ్చేది, టాబ్లెట్ వేసుకొని మళ్ళా వెళ్ళేవాడిని. అలాగున 40 దినాలు టైఫాయిడ్ ఫీవర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో 31వ వార్డులో ఒక వేదన అనుభవించాను. ఈ ప్రక్క ఉన్నవాడు చనిపోయాడు, ఆ పక్క ఉన్నవాడు చనిపోయాడు. ఇంకా మహాభయం. ఇంకా హాస్పిటల్కి ఎప్పుడు వస్తారంటే లాస్ట్ స్టేజ్ లో వస్తారు, ఇంకా తీసుకొస్తారు గవర్నమెంట్ హాస్పిటల్. భయముతో వణికిపోయాను. మా నాన్న హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఆయన స్టేషన్ ఎదురుగా బయట కూర్చున్నాడు. 3 గంటల వేళ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వచ్చింది. అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆ పాస్టర్ గారు మా నాన్న తెలుసు. ఏంటయ్యా ఇక్కడ ఉన్నావు అంటే, అబ్బాయి జ్వరంతో బాధపడుతున్నానంటే, నేను వస్తానని ప్రార్థన చేసి, ఆ రోజు పాస్టర్ ఆయన శోభన్ బాబు గారు చనిపోయారు. ఆయన శృంగవృక్షంలో చేస్తున్నాడు రాజమండ్రి. ఆ టైంలో ఆయన వచ్చి ప్రార్థన చేసి, నీకు జ్వరం పోతే, దేవుడు నిన్ను ఈ విధంగా జ్వరం తీసివేస్తే నీకు సేవకు వెళ్తావని నేను ఒకే మాట చెప్పాను, నేను కానీ బ్రతికితే సేవ చేస్తానన్నాను. అలాగున సేవకు రావడం జరిగింది. ప్రైవేట్ జాబ్ చేస్తూ ఎన్నో విధములుగా అనేక లబ్ధి పొందిన నేను సేవకు వచ్చి అనేక కష్టాలు అనుభవించాం, అనేక బాధలు అనుభవించాం. ప్రియా దేవుని బిడ్డలారా, కారణం ఏమిటంటే దేవుని బిడ్డలుగా నివసించటము ఎంతో ఆశీర్వాదకరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన మన పట్ల జరిగించే కార్యములు అవి చాలా కంటికి కనబడవు, చెవికి కనబడవు, మనుష్య హృదయానికి గోచరము కావు. ఎందుకు అనంటే ఈ కష్టాలు, ఈ శోధనల బాధలు మనం బ్రతికినంత కాలం ఉంటాయి. బ్రతికినంత కాలం వీటిని అనుభవిస్తూనే ఉంటాం. కానీ ప్రార్థన మన జీవితంలో కావాలి. ప్రార్థన లేకపోతే వీటిని మనం జయించలేము. ప్రార్థన లేకపోతే వీటిని మనం అధిగమించలేము. అవి మనం జయిస్తాయి. ప్రార్థన ఉంటే వాటిని మనం జయిస్తాము, దేవుని నామానికి మహిమ తెస్తాము, మనం ఒక సత్య సాక్షిగా నిలబడతాము. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడని అందరూ అపరిమితంగా ఆశ్చర్యపడిపోయారు. అదే విధముగా మీకా గ్రంథంలో చూసినట్లయితే, మీకా గ్రంథంలో ఆ ప్రజల దోషములు, పాపములు ఆయన క్షమించి వేశాడు. కనికరము కలిగినటువంటి దేవుడు వాటన్నిటి నుండి విడుదల కలుగు చేస్తున్నాడు. రండి, మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్యములో శ్రయించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమాల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా అంటున్నాడు. నిజమే. అతిక్రమములు అంటే ఏమిటి? అజ్ఞాతిక్రమమే పాపము. క్రమము లేనటువంటిది అతిక్రమం. అక్కడ అంటున్నాడు అజ్ఞాతిక్రమమే పాపము అని యోహాను పత్రికలో మనం చూస్తాం. ఆయన ఇలాగున ఎవరైనా విషయమై వారిని క్షమించు దేవుడు ఎవరైనా నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచును. ఆయన దేవుని కోపం ఎంతసేపు ఉంటుంది మన మీద? 30వ సంకీర్తన 5వ వచనం, ఆయన కోపము నిమిషముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన కోపం ఒక్క నిమిషమే. ఆ నిమిష కోపాన్ని మన మీదకి వచ్చిందనుకో మనము నిలబడలేము. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కోపమును, దేవుని కోపమును మనము పొందుకుండాలంటే దేవునితో నేను సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని స్తుతించాలి, గణపరచాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మీకా గ్రంథములో ప్రజలు భ్రష్టులైపోయారు, దైవభయం లేనటువంటి వారైనారు. వారికి ఇష్టమైన రీతిలో నడుచుకునే సందర్భాన్ని బట్టి మీకా గ్రంథము, ఈ గ్రంథాన్ని రచించాడు మీకా ప్రవక్త. కాబట్టి కనికరము చూపిస్తూ తన ప్రజలను కాపాడే దేవుడు నిరంతరము తోడై ఉంటాడని జ్ఞాపకం తెచ్చుకోవాలి.
34వ సంకీర్తన 6వ అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను అంటాడు. అతని శ్రమలన్నిటి నుండి ఆయన వాణ్ణి విడిపించాడు అంటున్నాడు. అతని శ్రమల నుండి ఆయన రక్షించాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. నిజమే, దేవునికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు. వీటన్నిటి నుండి విడుదల కలుగు చేసి తన కృప చేత బలపరుస్తాడు. అందుకనే ధర్మశాస్త్రమునంతకాలం మోషే ముఖము ప్రకాశము కలిగింది. అందుకంటాడు, ముఖ ప్రకాశము అది సన్నగిల్లిపోయినప్పటికీ కూడా మోషే ఆ ధర్మశాస్త్రము తీసుకొచ్చి తన ప్రజలకు ఇచ్చాడని జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీ పత్రికలో. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము చెబుతున్నప్పుడు మోషే ముఖము ప్రకాశించి ఆ వెలుగు చేత అనేక మంది చూడలేక, ఆ ముఖము చూడలేక వెరచినట్లుగా మనం చూస్తాము. ఆ యొక్క పత్రికలో మనం చూసినట్లయితే నిజమే, ఈ లోక సంపదలు, ఈ లోక సంబంధమైనటువంటివి మనం రక్షించలేవు, కానీ దేవుని వాక్యము మనం బ్రతికిస్తుంది. దేవుని మాటలు మనం రక్షిస్తాయని మర్చిపోకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఆయన సమస్తాన్ని బాగుగా చేశాడు, మన జీవితాలు బాగుగా చేశాడు, మనల్ని చేశాడు, ఆయన క్రమం చొప్పున చేశాడు. మనమే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటాం, దేవుని విడిచిపెట్టి పాపం వైపు నడిచిపోతుంటాం, దేవుని వదిలిపెట్టి మనకిష్టమైన మార్గంలో నడుస్తుంటాం. అప్పుడు దేవుడు అంటాడు, అది సరి అయింది కాదు అంటాడు. ఆయన, నువ్వు నడిచే మార్గం సరైంది కాదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యము చేత దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడిచి ఆయన ఎడల విధేయత చూపినటువంటి వారమై, ఇదిగో చెవుడు నత్తిగలటువంటి వారిని ఆయన స్వస్థపరిచాడు. ఆయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు. ఆయన సమస్తమైనటువంటి మేలుతో వారిని నింపి సహాయం చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఇటువంటి వేదనలు, శోధనలు, బాధలు, ఎటువంటి కష్టాలు ఉన్నాయో ఆయన చెంతకు చేరి ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన తోడైండి నడిపించువాడు, మనల్ని కనికరించేవాడు. అటు దేవుని కృపలో నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం దయచేయును గాక. ఆమేన్. దేవుడి వాక్యము తన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానం ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావాలి ఉండును గాక. ఆమేన్. దేవా